రహదారులపై హాయిగా సాగిపోదాం. వైకాపా హయాంలో గుంతలమయం. చింతలు తీర్చిన కూటమి ప్రభుత్వం. ఇప్పటికీ 90% పనులు పూర్తి. సో, మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రహదారులకు మళ్ళీ మహర్దశ అయితే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అత్యంత ఘోరంగా మారాయి. గతంలోని ఒక అడుగుకో గుంతతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూసేవారు. వాహనదారులు ఒళ్ళు గుల్లవుతున్న వాహనాలు డొల్లగా మారుతున్నాయన్నా సరే, అప్పటి సీఎం జగన్ నిర్లక్ష్యంతో రోడ్లన్నీ కూడా శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి. అధ్వానంగా ఉన్న పలు రోడ్లను జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించడం, డిసెంబర్ చివరి వరకు వర్షాలు కురవడంతో కొన్ని జిల్లాల్లో పనులు జాప్యమయ్యాయి. ఆర్ఎండ్బి మంత్రి జనార్దన్ రెడ్డి తరచూ ఇక్కడ సమీక్షలు నిర్వహించి దాదాపు 90% పైగా రోడ్లను అయితే పోతడం అయితే జరిగిందనమాట. 24 మంది ప్రాణాలు కూడా తీసిన రోడ్డు అనమాట. ఈ రోడ్డు మనం చూసుకునే రోడ్డు 24 మంది ప్రాణాలను అయితే తీసిందనమాట. శ్రీకాకుళం ఆముదాల వలస రహదారిని 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం 37 కోట్లతో 4 వరుసలుగా విస్తరణ చేపట్టింది. 20% పనులు జరిగాక వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గుంతలమయమైన ఈ రోడ్డులో 2019-24 మధ్య జరిగిన ప్రమాదాలు అధికారికంగా 24 మంది చనిపోగా 84 మంది క్షతగాత్రులయ్యారు. అయినా సరే 10 కిలోమీటర్ల మేర బాగు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గుత్తేదారులకు 16 కోట్ల బకాయిలు చెల్లించింది. దీంతో ఆముదాల వలస శ్రీకాకుళం నగరంలో ఆదివారంపేట వరకు కూడా రహదారి బాగే అద్దంలో అయితే ఇలా విధంగా మెరుస్తూ ఉందన్నమాట. సో, బురద పోయి రోడ్డు వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్లు గతంలో ఇలా బురదలతో అయితే ఉండేదన్నమాట. ఇది పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడి, వినుకొండ ప్రధాన రహదారిలోని వాణికుంట వద్ద నాడు దుస్థితి ఇది. వైకాపా సర్కారు ఈ రోడ్లో గుంతలు కూడా పొడ్చే పాపన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 101 అంటే 1,05,00,000తో మరమ్మతులు చేసి గుంతలు మొత్తం లేకుండా ఈ విధంగా నీట్గా అయితే తయారు చేశారు. ఇక్కడ నిధులు ఇచ్చి కూడా దారి చూపి మీరు చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి కట్టమూరు మీదుగా జగ్గంపేట వెళ్లే రహదారి ఇది. గతంలో తెదేపా హయాంలో 2015లో పెద్దాపురం నుంచి తిమ్మాపురం వరకు 11 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టారు. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు ఇవ్వడంతో వాహనదారుల కష్టాలు తీరి రోడ్డు అయితే ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఇక అడుగుకో కొంత నేడు నిశ్చింత. ఇక్కడ మీరు రోడ్డు చూస్తే మరీ భయంకరం అనమాట. ఇంత దారుణమైన రోడ్డు ఎక్కడా ఉండదు. సో, ఇది మనకి అడుక్కో గుంతలో ఉన్న ఈ రహదారి గుంటూరు శివారు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం మధ్య అయితే ఉందన్నమాట. జాతీయ రహదారిని అనుసంధానం చేసేదే కావడం, పలు విద్యా సంస్థలు, కంపెనీలు ఇటువైపు ఉండటంతో నిత్యం వేల మంది ఈ రోడ్లో రాకపోకలు సాగిస్తారు. సో, జగన్ జమాలో కనీసం దీన్ని గుంతలో కూడా పోడ్చలేదన్నమాట. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో ఉన్న మరో 2.7 కిలోమీటర్ల వరకు కూడా 3.10 కోట్లతో ఈ పనులు అయితే చేపట్టి ఇప్పుడు ఈ రోడ్ని నీట్గా అయితే తయారు చేయడం అయితే జరిగింది. నాడు అధ్వానం నేడైతే అద్దంలో అయితే మెరిసిందనమాట. ఇది కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి నుంచి ఉప్పులూరు వెళ్లే రహదారి. ప్రయాణించమంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వాహనదారులు వెళ్ళడానికే భయపడేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోడ్డుని అయితే ఈ విధంగా నీట్గా తయారు చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది మరీ దారుణం. ఇది ఇంకా చూసుకున్నట్లయితే ఇది మన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి నుంచి కంకిపాడు వెళ్లే మార్గంలో ఉందన్నమాట. దీన్ని కూడా ఈ విధంగా నీట్గా తయారు చేయడం అయితే జరిగింది. 1 కాదు, 2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇది మనకి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బాదంపూడి వై జంక్షన్ నుంచి ప్రత్తిపాడు వై జంక్షన్ వరకు ఉన్న రహదారిలో భారీ గుంతలు, చెరువులు అయితే ఉన్నాయన్నమాట. 40 లక్షల్లో దీని అయితే ఈ విధంగా పోర్చడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఇది మరీ అయితే దారుణం అనమాట. ఇదంతా కూడా ఇది మనకు అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి గాజువాక రోడ్డులో పరవాడ మండలం వెన్నెలపాలెం వద్ద భారీ గుంతలతో వాహనదారులు నరకం చూసేవారు. సో, మనకి కూటమి సర్కారు వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా రోడ్డుని అయితే బాగు చేయడం జరిగిందనమాట. ఈ రోడ్డు కూడా మనం చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లాలోని